సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య 3వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన పొన్నం రాజకీయాల్లో విశిష్టమైన వ్యక్తిత్వం కలిగిన నేత రోషయ్య అని, ఎవరైనా రాజకీయాల్లో ఎదగాలని అనుకుంటే ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రతిపక్షాన్ని మాటల తూటాలతో పేల్చడంలో కొట్టకనే కొట్టినట్లు మాట్లాడేవారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ అకాల మరణం తర్వాతే అందరి ఆమోదయోగ్యంతో రోషయ్య ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు. ఉమ్మడి ఏపీలో తాను ఎన్ఎస్యుఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారు పీసీసీగా పదవిలో ఉన్నారని గుర్తు చేశారు. 18 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారని, ఆయన బడ్జెట్ పెడితే లోటు బడ్జెట్ ఉండేది కాదన్నారు. వారిలాగా శ్రమపడే విధానం, సమయస్ఫూర్తి, ఆర్థిక పరిస్థితి పరిపుష్టిగా ఉంటే జీవితంలో ఎదగడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుందన్నారు. ఏ విధంగా మార్పు రావాలో ఆ విధంగా గట్టిగా చెప్పగలిగేటువంటి మాటల మాంత్రికుడు రోషయ్య గారు. తాను బాధ్యత వహించినప్పుడు ఎప్పుడు కూడా అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర నెంబర్ 2గా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పెద్దల ఆశీర్వచనంతో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర గారు చనిపోగానే అందరికీ ఆమోదయోగ్యుడుగా ముఖ్యమంత్రి కావడం, తదుపరి గవర్నర్గా అవకాశం రావడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వారితో కలిసి ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారు రాష్ట్ర పిసిసి నాయకులుగా, ఏఐసిసి నాయకులుగా అనేక సందర్భాల్లో వారి ఆలోచన, స్ఫూర్తి, మార్గదర్శకత్వం తీసుకునే అవకాశం వచ్చింది. వారు బడ్జెట్ ప్రవేశపెట్టిందంటే లోటు బడ్జెట్ లేకుండా లేదా బ్యాంకులు డెఫిసిట్లోకి పోయి ఓడీ తీసుకునేటువంటి పరిస్థితి ఎన్నడూ రాకుండా మేనేజ్మెంట్ కెపాసిటీ అటువంటి గొప్ప విషయం అనేది. అందుకే రోషయ్య గారు ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక బడ్జెట్ అంశాల విషయం లోపల ఇప్పటి కూడా అనేక మంది ఆయనను ఆదర్శంగా తీసుకుంటారు. ఆ విధంగా రోషయ్య గారికి సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున రోషయ్య గారికి నివాళులు అర్పించుకోవడానికి మనం అన్ని ఏర్పాట్లు చేసుకుందామని మనం చేస్తూ మరొకసారి రోషయ్య గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి యొక్క మార్గదర్శకత్వంలో నడవాలి. రాజకీయంగా వారి ఆలోచనలు, అభివృద్ధి, ఆర్థిక సంస్కరణ, క్రమశిక్షణ, శ్రమపడే విధానం, వారికి ఉండే అవగాహన, ఆలోచన, సమయస్ఫూర్తి, చలోక్తులతో సహా వారి యొక్క జీవితం ఒక మరపురాని ఒక చరిత్ర వారి దగ్గర నుంచి అవన్నీ కూడా నేర్చుకోగలిగితే తప్పకుండా గొప్ప వాళ్ళు అవుతారన్నమాట మనం చేస్తూ అందరూ నమస్కారం.